నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ శైలజ. ఈరోజు వరల్డ్ హెల్త్ దినోత్సవం అంటే ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి WHO నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు కూడా ఏప్రిల్ 7న ప్రతి సంవత్సరం మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాము. అయితే ఈ దినోత్సవం జరుపుకోవడానికి ఈ రోజునే మనం ఈ దినోత్సవం జరుపుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది మనం అంటే స్టేట్స్ వైజ్గా చూసుకున్నట్లయితే, అలాగే ప్రజల వైజ్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో హెల్త్ కాన్షియస్ అనేది చాలా చూసుకుంటున్నారు. అంటే బాగా హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకోవడం, హెల్త్ కాన్షియస్ ఉండడము, ఇదంతా చాలా తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు దీంట్లో కూడా మనం మాట్లాడేది ఏంటంటే పర్టికులర్గా మన తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో 2014 కంటే ముందు ఏ విధంగా ఉంది అంటే ఎన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని బెడ్స్ సౌకర్యాలు ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలిసిందే. కాకపోతే 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది హయాంలో ఉంది. ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది హయాంలో ఉంది. సో ఇవన్నీ కూడా ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పథకాలు పెట్టడము, అవి ప్రజల దగ్గరికి వెళ్ళడము, అలాగే మన రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, అది ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ పథకం పెట్టిండ్రు, అది ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఇప్పటికీ ఆ పథకం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ పథకం, ఆరోగ్యశ్రీ పథకం అనేది జనాల్లోకి, గ్రామీణ ప్రాంతాల్లోకి మరింత ప్రజల దగ్గరికి ఆ పథకం చేరువైందని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు కొన్ని మెయిన్ ఒక 6-7 పథకాలు అయితే కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ చేసే పనుల గురించి అయితే మనం ఇప్పుడు కాకపోయినా తర్వాతనే మనం మాట్లాడుకుంటాము. సో ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా మన హరీష్ రావు గారు ఉండే. సో అది ఆయన ఉన్నప్పుడు ప్లస్ ఇంకొకటి కేసీఆర్ గారు తీసుకున్న పథకాలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు అవి ప్రజల దగ్గరికి చాలా చేరువవ్వడము. 2014 నుంచి 2023 వరకు వైద్య సేవలు ప్రజలకు ఏ విధంగా అందాయి అనేది కూడా మనందరం కళ్ళారో చూసాము. అయితే ఆయన కూడా కొన్ని పథకాలు అనేవి ప్రవేశపెట్టారు. ఆ పథకాలు ఏంటంటే కొత్తగా పుట్టిన బిడ్డలకి ఏమంటారు కేసీఆర్ కిట్లు. ఆ కేసీఆర్ కిట్లలో కూడా బట్టలు కావచ్చు, అలాగే చిన్నపిల్లలకి అప్పుడే పుట్టిన బేబీ పిల్లలకి వాడే సోప్స్ కావచ్చు, అలాగే దుస్తులు, ఇలా కేసీఆర్ కిట్ అనేది ఒకటి పెట్టి దాంట్లో పిల్లలకి ఏవేవైతే కావాలో అప్పుడే పుట్టిన పిల్లలకి అవన్నీ అందించేలాగా కేసీఆర్ కిట్ పథకం అనేది ప్రవేశపెట్టారు. దాని తర్వాత కంటి వెలుగు పథకం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టారు. అంటే ఎవరైతే కంటి చూపుతోని బాధపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఈ కంటి వెలుగు పథకాన్ని అనేది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రజలకు మరింత చేరువైంది. ఎవరైతే ఎట్లా అంటే ఇక బ్లైండ్నెస్ తెలంగాణని సృష్టించాలని చెప్పేసి అనుకున్నారు, బ్లైండ్నెస్ తెలంగాణని సృష్టించారు కూడా. 2018 ఆ టైంలో ఈ కంటి వెలుగు పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఆ కంటి వెలుగు పథకం కూడా ప్రజల్లోకి మరింత చేరువై ఊర్లలోకి వెళ్ళి శిబిరాలు ఏర్పాటు చేసుకొని మరి ఈ కంటి వెలుగు కార్యక్రమం అనేది ఇప్పటికీ నడుస్తుంది. అదంతా మనం చూస్తున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఆ పథకాలు ఏమేమిటి, అసలు వాటిలో ఉన్న డెప్త్ ఏంటిది అనేది నేను ఒక్కొక్క పథకం గురించి ఒక్కొక్క 1 minute అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కేసీఆర్ పాలనలో 2014 నుంచి 2023 వరకు అమలైనటువంటి ముఖ్యమైన అమలు చేసిన పథకాలు ఏంటంటే ప్రజారోగ్యాన్ని కాపాడడం కావచ్చు, అలాగే తల్లి శిశు సంరక్షణని కాపాడడం, తల్లి శిశు సంరక్షణలో కేర్ తీసుకోవడం, అలాగే విద్యను వైద్యాన్ని ఒకే స్టేజ్లో చూడడము, వైద్యాన్ని ఒకే స్టేజ్లో ఇంప్లిమెంట్ చేయడం, ఎక్కువగా మెరుగుపరచడం అనేది ఇవి బాగా కేసీఆర్ హయాంలో ప్రజల దగ్గరికి వెళ్ళిన పథకాలు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే కేసీఆర్ కిట్లో కూడా తల్లి బిడ్డకు, అప్పుడే పుట్టిన బిడ్డకు సంబంధించిన ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కేసీఆర్ కిట్లో యాడ్ చేసి అప్పుడే పుట్టిన బిడ్డలకి తల్లులకు అవి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ కేసీఆర్ కిట్ పెట్టిన తర్వాత కూడా ఏవైతే ఇప్పుడు పిల్లల గురించి ఎక్కువగా కేర్ తీసుకోవడం వల్ల మరణాల రేటు, అంటే ఇటు పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల మరణాల రేటు కావచ్చు, తల్లుల మరణాల రేట్లు కూడా కావచ్చు, చాలా వరకు తక్కువయ్యాయి. అది నివేదికలు కూడా సమర్పించారు, చాలా వరకు తక్కువయ్యాయి. అయితే 13 లక్షలకు పైగా ఈ కేసీఆర్ కిట్లు అనేది ప్రతి ఒక్కరికి అందాయి. గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఇటు సిటీ వైజ్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి 13 లక్షలకు పైగా, అప్పుడే పుట్టిన బిడ్డలకైతే 13 లక్షల తల్లులకి కేసీఆర్ కిట్లు అయితే అందాయి.
అది ఒక పథకం. అది ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఇక్కడ ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు కావచ్చు, ఊర్లలో పల్లెల్లో దవాఖానల్లో ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు కూడా ఈ కేసీఆర్ కిట్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది. ఆపరేషన్ అయిపోగానే కేసీఆర్ కిట్ ఇస్తారు. సో అది పిల్లలకి లేని వాళ్ళకి కూడా ఎంతో ఘనంగా యూజ్ అయింది ఆ కేసీఆర్ కిట్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యశ్రీ పథకం. ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. బట్ అది తెలంగాణలో చాలా ఇంప్లిమెంట్ చేశారు కేసీఆర్ గారు. ఎట్లా అంటే ఆరోగ్యశ్రీ పథకము ప్రతి ఒక్కరికి అందాలి, మెరుగైన వైద్యం అందాలి, ఈ వైద్యం కూడా ప్రతి ఒక్కరికి చేరువయ్యేలాగా ఉండాలి. అది సిటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి అని చెప్పేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంకా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేశారు. ఎట్లా అంటే 80 లక్షల వరకు కుటుంబాలకు ఈ ఆరోగ్యశ్రీ పథకం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బాగా ఇంప్లిమెంట్ అయింది. అది కూడా నివేదికలు అనేది సమర్పించారు. అండ్ ఇంకొకటి ఆయుష్మాన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఆయుష్మాన్ భారత్ పథకం ఏదైతే ఉందో మన దగ్గర ఆరోగ్యశ్రీ పథకం బాగా అమలవుతుందని చెప్పేసి తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ ఆ పథకాన్ని కూడా, ఆ పథకం నుంచి కూడా తప్పుకుంది తెలంగాణ ప్రభుత్వం. అదొకటైతే ప్లస్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ది బస్తీ అండ్ పల్లెల్లో కూడా సిటీ విలేజ్ అనే తేడా లేకుండా ప్రతి దవాఖానాలో ప్రతి ఒక్క వైద్యుడికి మంచి సౌకర్యాలు కలిగిన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ దవాఖానాలు పల్లెల్లో కూడా దవాఖానాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దవాఖానాల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే వాళ్ళకు వైద్యం అందించడం కూడా జరిగింది. అయితే 2023 నాటికి జిహెచ్ఎంసీ పరిధిలో 350 బస్తీ దవాఖానాలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2250 బస్తీ దవాఖానాలు. కేవలం ఇది 2023 నాటికి, అంటే 2014 నుంచి 2023 నాటికి ఎంత ఘనంగా హాస్పిటల్స్ మనం ఎక్కువగా ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో అంటే మన హైదరాబాద్ పరిధిలో చూసుకున్నట్లయితే 350 దవాఖానాలు. అదే మనం తెలంగాణలో పల్లెల్లో కూడా చూసుకున్నట్లయితే 2250 దవాఖానాలు అయితే పల్లెల్లో కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే వైద్య సదుపాయాలు, విద్యా వైద్యము ఒకటే విధంగా అందాలి. అది సామాన్య ప్రజలకి కావచ్చు, ఉన్న వాళ్ళకి కావచ్చు, విద్యా వైద్యం అనేది అందరికీ సమానంగా అందాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం కూడా 2014కి తెలంగాణ ప్రభుత్వంలో మెడికల్ కాలేజెస్ ద్వారా చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజెస్ 2023కి 33 జిల్లాల్లో 34 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఏ పని చేసినా కానీ, ఏ ప్రభుత్వమైనా ఏ పని చేసినా కానీ దాని గురించి ప్రతి ఒక్కరు చర్చించుకుంటారు. ప్రభుత్వం ఉన్నన్ని రోజులు, ప్రభుత్వం లేకపోయినా కానీ దాని గురించి మాట్లాడుకుంటారు. అయితే ఇప్పుడు 33 జిల్లాల్లో 34 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తారు. ఒక్కటే రోజు, అంటే ఒక్కటే రోజులా 9 మెడికల్ కాలేజ్, కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. అయితే అండ్ ఇంకొకటి ఏంటంటే 5th వన్ వచ్చేసి కేసీఆర్ పోషకాహార కిట్స్. ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు డెలివరీ అవ్వడానికి వెళ్ళే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో పోషకాలు అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి డెలివరీ అయ్యే టైంలో కొంచెం వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి పోషకాల విషయంలో కావచ్చు, విటమిన్స్ విషయంలో కావచ్చు, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని చెప్పేసి కూడా పోషకాహార కిట్లను కూడా అందజేసింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇది కూడా 33 జిల్లాలకి ఖచ్చితంగా ఈ కిట్లు అనేవి వెళ్ళాయి. డెలివరీకి వెళ్ళే లేడీస్ ఎవరైతే ఉన్నారో ఈ పోషకాహార కిట్లను తీసుకున్నారు, ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి కూడా నివేదిక అయితే సమర్పించడం జరిగింది. అండ్ అట్లనే కోవిడ్-19 టైంలో ఇక మనం మాట్లాడుకున్నట్లయితే కోవిడ్-19 టైంలో తెలంగాణ ప్రభుత్వం అంటే అన్ని ప్రభుత్వాలు కోవిడ్-19 టైంలో మొత్తం ప్రపంచం మొత్తం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుందనేది మనం అందరం చూసాము, ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళే. కాకపోతే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే కోవిడ్-19 టైంలో జ్వరానికి కొన్ని పరీక్షలు, కేంద్ర పరీక్షలు ఏర్పాటు చేయడము, అండ్ అలాగే సర్వేలు చేయడము, జ్వరాల గురించి సర్వేలు చేయడము, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడము, ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కొందరు ప్రశంసలు కురిపిస్తే అట్ ద సేమ్ టైం కొందరు విమర్శించిన పరిస్థితి కూడా మనం చూసాము. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కొన్ని ఇంప్లిమెంట్ చేసిన పథకాలు వేరే రాష్ట్రాలలో కూడా అవి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు కంటి పథకం కావచ్చు, అలాగే ఇంకా కొన్ని పథకాలు వేరే రాష్ట్రాలలో కూడా ఇవి మనం ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు ఈ పథకాలు అందాలి అన్న ఆలోచనతో వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా మన తెలంగాణని ఒక రోల్ మోడల్గా తీసుకొని కొన్ని పథకాలు అమలు చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకు వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇతర పథకాల విషయంలో చూసుకున్నట్లయితే
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గర్భిణీ మరియు పాలిచ్చే స్త్రీలకు పోషకాహారం అందించింది. సో ఇతర పథకాలు చూసుకున్నట్లయితే ఇటు కేసీఆర్ కిట్లు విషయం కావచ్చు, అలాగే కంటి వెలుగు పథకం కావచ్చు, అలాగే పోషకాహార కిట్స్ కావచ్చు, విద్యా వైద్యం కూడా ఒకటే లాగా అందాలి, అది పేదవారికి కావచ్చు, మధ్యతరగతి వారు కావచ్చు, ఉన్న వాళ్ళకి కావచ్చు, ఒకటే విధంగా అందాలని చెప్పేసి కూడా ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు అయితే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంకొకటి ఏంటంటే దీంట్లో ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం అందింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. దీనివల్ల కొన్ని కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకొకటి మెయిన్గా ఏంటంటే తెలంగాణలో కంటి వెలుగు విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే బ్లైండ్నెస్ ఫ్రీ తెలంగాణను సాధించడమే లక్ష్యంగా ఈ పథకం మొదలుపెట్టారు కేసీఆర్ గారు. అండ్ అలాగే 2018లో ఆగస్టు 15న ఈ యొక్క పథకం మొదలు పెడితే దశల వారీగా అంటే ఫ్రీగా అద్దాలు ఇవ్వడం, ఫ్రీగా కంటి స్క్రీనింగ్ అనేది చెక్ చేయడము, ఇలా ఫ్రీగా చేయడం వల్ల దశల వారుగా పెట్టుకున్నారు. అంటే ఫస్ట్ స్టేజ్, రెండో స్టేజ్, మూడో స్టేజ్ ఇట్లా పెట్టుకున్నారు. అట్లా అద్దాలు పంపిణీ, ఫ్రీగా అద్దాలు ఏదైతే ఇస్తున్నారో ఆ అద్దాలు కూడా ఇవ్వడం అనేది ఎక్కువైపోయింది. ఫస్ట్ స్టేజ్లో అంటే మొదటి దశలో 50 లక్షల అద్దాలు ఫ్రీగా ఇస్తే రెండో దశలో 55 లక్షలు, మూడో దశలో ఇంకా పెరగడం, ఇట్లా దశల వారీగా పంపిణీ చేయడం స్టార్ట్ చేశారు. ఆ దశల వారీగా తీసుకునే వాళ్ళు, లబ్ధి పొందే వాళ్ళు కూడా దశల వారీగా ఎక్కువ అయ్యారు. ఫ్రీగా అద్దాలు తీసుకోవడం, ఫ్రీగా కంటి స్క్రీనింగ్ అనేది టెస్ట్ చేయడము, ఇలా అయితే చేశారు. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఉన్న కాలంలో, ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరూ ఏంటంటే ఎక్కువగా హెల్త్ కాన్షియస్ ఉండాలి, ఎక్కువగా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అట్లయితేనే ఇప్పుడు వచ్చే రోగాల నుంచి వెళ్ళి మనము రోగాల బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉంటాము. మనం కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనం కొంచెం మోటివేట్ చేస్తే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు అన్న ఆలోచనతో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే విద్యా వైద్యం అందరికీ ఒకేలాగా అందాలి కాబట్టి ఆ బడ్జెట్ కేటాయించే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారిస్తే సామాన్య ప్రజలకు విద్యా వైద్యం సమానమైన రీతిలో అందుతుందని చెప్పేసి కూడా మనందరం భావించవచ్చు. అండ్ అలాగే తెలంగాణ వైజ్గా చూసుకున్నట్లయితే కేసీఆర్ హయాంలో మన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నప్పుడు ఈ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే మన వైద్యానికి సంబంధించిన ఉద్యోగాల భర్తీ కావచ్చు, అలాగే సిబ్బందికి మన శాలరీస్ పెంచే విషయం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చకచకా పనులు జరిగిపోయాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. తెలంగాణ వైద్య రంగంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెంబర్ 1 స్టేజ్లో ఉంది. అంటే ఇంతకుముందు 2014 కంటే బాగా మెరుగుపడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాలేజీల విషయంలో కావచ్చు, అలాగే స్టాఫ్ల విషయంలో కావచ్చు, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఆరోగ్య కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో తెలంగాణ అనేది మంచి స్థానంలో ఉంది అని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ కాన్షియస్గా హెల్త్ మీద కాన్షియస్ తీసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల గురించి ఆలోచించి బడ్జెట్ ఎక్కువగా కేటాయిస్తే బాగుంటుంది అనేది కూడా మేమందరం కోరుకుంటున్నాము. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిగ్నల్ టీవీ.